శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామంలో 25వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. ఇక్కడ ఈ వాక్యంలో అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని వర్ణిస్తున్నారు. ఆవిడ రణరంగంలో ఉన్నటువంటి విధానాన్ని వర్ణిస్తున్నారు. పరదేవత యొక్క సైన్యంలో గజబలానికి అధిపతి సంపత్కరీ దేవత. ఆమె ఆధీనంలో సర్వ గజబలం చేత సేవింపబడుతోంది పరమేశ్వరి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఈ గజబలం చేత సేవించబడుతున్నటువంటి తల్లి. అశ్వారూఢాధిష్ఠిత కోటి కోటిభిరావృత. అమ్మవారి యొక్క గజబలానికి అధిపతి అశ్వారూఢ దేవత. అశ్వారూఢ దేవత నాయకత్వంలో కోట్లాది అశ్వబలం చేత పూజింపబడుతోంది తల్లి అని చెప్తున్నారన్నమాట. అందరి అశ్వారూఢాధిష్ఠిత పదం అమ్మవారి యొక్క అశ్వదళ అధిపతి యొక్క నామంగా తెలుస్తున్నది. 26వ శ్లోకం చూస్తే చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. అమ్మవారు శ్రీచక్రం అనేటువంటి రథంలో ఎక్కిందిట. ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ సర్వాయుధ సమన్వితం, అన్ని ఆయుధాలతో ఉన్నటువంటి శక్తులు ఇవి. ఈ శక్తులన్నింటితో కూడినటువంటి శ్రీచక్రం అనేటువంటి రథాన్ని లలితా పరమేశ్వరి అధిష్ఠించింది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. శ్యామలాదేవి అమ్మవారి యొక్క మంత్రిని, సర్వరాజ్య మంత్రాంగాని దేవత ఆవిడే మంత్రిని, రాజశ్యామలా దేవత. ఈవిడి యొక్క యంత్రాన్ని గేయ చక్రము అంటారు. గేయ చక్రం అనేటువంటి రథంలో బిందు, త్రికోణ, పంచకోణ, అష్టకోణ, షోడశ దళ, అష్టదళ భూపురం ఉన్నటువంటి ఆ యంత్రాన్ని శ్యామలాదేవి యొక్క యంత్రంగా గేయ చక్రంగా చెప్తారు. అటువంటి గేయ చక్రాన్ని ఆ శ్యామలాదేవి అధిరోహించి యుద్ధ సన్నద్ధులై ముందుకి సాగుతున్నారు అని 26వ శ్లోకం చెప్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ.